మేడ్చల్ జిల్లా సురారం పిఎస్ పరిధిలోని మొట్కానిగూడ మోడీ ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా సురారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమకు మోడీ ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో నెల మెయింటెనెన్స్ పేరుతో డబ్బులు గుంజుతూ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని బిల్డర్ సౌరభ్ మోడీ, నిర్వాహకులు అశోక్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు సురారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అని అడిగితే 10:30కి సాయంత్రం 10:30కి రాత్రి ఫ్లోర్ ఫుటేజ్ ఆపేశారంట. అంటే ఏంటి, మేనేజ్మెంటే ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేసుకోమని చెప్పినట్టుంది. సెక్యూరిటీ ఎందుకు ఆపుతారండి? ఎవరన్నా ఎందుకు ఆపుతారన్నా? కెమెరాస్ ఎందుకు ఆపాలి? ఎంత కరెంట్ కాలుతుందన్న కెమెరాస్కి? ₹3 మెయింటెనెన్స్ కడతా ఉన్నాం ఎవ్రీ మంత్, మల్టిపుల్ టైమ్స్. ఎన్నిసార్లు మేము కెమెరాస్ అన్న బేసిక్ నెసెసిటీ. మేమేం స్విమ్మింగ్ పూల్ అడగల, జిమ్ తయారు చేయమని అడగల. ఇంట్లో ఉంటున్నప్పుడు బేసిక్ సెక్యూరిటీ. నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి, భార్య బిడ్డలు ఉంటారు. మేము వస్తాము, రాత్రి మేము లేపడం ఎందుకు, డోర్ ముందుకేసుకోమని చెప్తాము. సడన్ గా లోపలికి వచ్చేసి ఏమన్నా పిల్లల్ని చేస్తుంటారు. రాత్రి మా ఆవిడ మీదకి వాడు తిరుక్కొని ఏదైనా చేస్తుండాలి. నేను అన్నిసార్లు కాల్ చేసి రెస్పాండ్ అవ్వని టీం ఎవరు? ఆ మేనేజ్మెంట్ ఎందుకు కట్టాలి మెయింటెనెన్స్ ఫస్ట్? ఇదంతా కూడా ఒక ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ సెక్యూరిటీ బ్రీచ్. నేను కోరుకునేది ఏంటంటే మేనేజ్మెంట్ ఆన్సరబుల్ అన్న, అట్లీస్ట్ వచ్చి మాతో కూర్చొని మాట్లాడాలి, టెనెంట్స్తో మాట్లాడాలి, ఓనర్స్తో మాట్లాడి సెక్యూరిటీ బ్రీచ్ క్లియర్ చేస్తే బెస్ట్ అన్న. అది అశోక్ స్వామినాథన్ గ్రూప్ లో నేను అన్నిసార్లు మెసేజ్ పెడతాను అన్న. 2:30 అప్పుడు అన్నోళ్ళంతా మా రెసిడెంట్స్ అంతా కూడా రియాక్ట్ అయి నా కోసం బయటకు వచ్చినారు. మా మేనేజ్మెంట్ నుంచి ఒక్కరు కూడా అన్న ఇలా అయిందా, మేము చూస్తాము దీని విషయం. ఎలిగెన్స్ వాళ్ళ బాధ్యతలు అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళకు సపరేట్గా మెయిల్స్ పెట్టాము, ఫోన్స్ పెట్టాము. మాకు మెయింటెనెన్స్ గ్రూప్ ఉంది, దాంట్లో అశోక్ అయితేనేమి, ఈ సౌరభ్ అయితేనేమి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము. అపార్ట్మెంట్లో మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. సెక్యూరిటీ ఇష్యూ అయితేనేమి, పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయి, అండ్ అపార్ట్మెంట్లో కొన్ని సామాన్లు ఎత్తుకెళ్తున్నారు, మీరు మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అంటే ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి సొల్యూషన్ అనేది మేనేజ్మెంట్ తరఫు నుంచి రాలేదు. ఈ ప్రాబ్లమ్ని మేము కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నాం. ఈరోజు లాస్ట్ టైం మోడీలో పనిచేసే, ఎలిగెన్స్లో పనిచేసే లేబరే పెట్రోల్ దొంగతనాలు ఇవన్నీ చేస్తే మేము దొరకబట్టి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయినా కూడా మాకు కనీసం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో కానీ ఇప్పుడు మనం పోలీస్ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మనం అందరం సేఫ్ సిటీ కానీ కూడా చెప్పుకుంటున్నాం. అట్లీస్ట్ కెమెరాలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో లేనప్పుడు మనం ఎంతవరకు సేఫ్గా ఉంటామో ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, ఒకవేళ థెఫ్ట్ వరకు అయితే మొబైల్ ఫోన్స్, పర్సెస్ వరకు అయితే అది మనం తిరిగి సంపాదించుకోవచ్చు. ఒకవేళ లైఫ్ రిలేటెడ్ ఇష్యూ అయితే అంటే అది మళ్ళీ తెచ్చుకోలేండి. ఇప్పుడు అంతా మొత్తం ప్రాబ్లం ఒక పీక్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత అలర్ట్ అయ్యడానికంటే ముందే మేము ఎప్పటి నుంచో మోడీ మేనేజ్మెంట్ని అడుగుతున్నాం మాకు సొల్యూషన్స్ తీసుకురండి అని. వాళ్ళు డబ్బుల్ కలెక్షన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ మా సెక్యూరిటీ ఇష్యూస్ మీద పెట్టడం లేదు. ఇంకా ఏంటి అంటే మాకు చెప్పాలంటే 2 గేట్స్ ఉన్నాయి. 2 గేట్స్లో నుంచి లేబర్ ఎంట్రీ అవుతారు, దొంగలు ఎంట్రీ అవుతారు, మేము ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ చేయడం లేదు, మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ అనేది ఎలిగెన్స్ అపార్ట్మెంట్ గాజుల రామారం ఉషాముల్లపూడి దగ్గర మేమందరం రెసిడెంట్స్ ఫేస్ చేస్తున్నాము. మీ మీడియా ద్వారా మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో మీరు జాయిన్ అయ్యి అనవసరంగా మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. సెక్యూరిటీ లేనప్పుడు మనం ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో లక్షలు ఖర్చు పెట్టి మనం అపార్ట్మెంట్ కొనుక్కొని మనము తిరిగి ప్రమాదం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మా ప్రాబ్లమ్ని తొందరగా సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.